ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం, మీరు కానీ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ నేను బ్లాగ్ తీయాలనుకుంటున్నా. నేను చాలా రోజులు ఏంటి తీస్తలేను, ఎందుకంటే ఏం తీయాలా ఏం పెట్టాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను. అందుకు తీస్తలేను ఫ్రెండ్స్. బ్లాగ్ తీయాలా లేదంటే ఏం చేయాలని అందుకు నేను ఆలోచిస్తూనే ఉన్నా. తీస్తాము ఈరోజు నైట్ అని బ్లాగ్ చేస్తున్నా. నైట్ బ్లాగ్ అంటే మనం ఏం పని చేసుకుంటాం అది చూపిస్తున్నాను. ఏంటంటే ఇక మా పిల్లలు అందరూ ఎలా చూస్తున్నారు, ఏం రానన్న వీడియోలో చూస్తాము. మేము టాటా స్కై చేసుకున్నాం కానీ టాటా ఇచ్చినా కానీ రోజు ఏం రానన్న వీడియోలే చూస్తున్నారు. ఇక ఇలా చూస్తున్నారు. మా పిల్లలు అంతా చూస్తున్నారు. ఇక మా తమ్ముడు అంటున్నారు ఫ్రెండ్స్ హాయ్ చెప్పేసి ఏం రానన్న వీడియోలు ఇలా చూస్తున్నారు. ఎందుకంటే మేము అన్న వీడియోలు బాగా ఎక్కువ చూస్తాం ఫ్రెండ్స్. ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. అన్న అని చెప్తుంటాడు, అంటే ఒక మనం ఏదన్నా యూట్యూబ్ ఛానల్ చేయాలంటే మనకు ఒక కంటెంట్ ఉండాలని అంటాడు. కానీ అలాగే అన్న చెప్పింది కరెక్ట్. అది ఒక కంటెంట్ ఉంటేనే మనం వీడియో చేయగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్? ఏ కంటెంట్ అదే ఎంచుకోవాలో నాకైతే అర్థం కాకుండా అందుకని నేను రోజు వీడియో చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైతే చెప్పండి ఏది తీస్తే బాగుంటుందని. వీడియో కంటిన్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. నేను వీడియోకి వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే నేను చాలా రోజులు అంటే పిల్లలు ఇంట్లో హడావుడి చేస్తున్నారు, అంటే మాట్లాడుతున్నారు అని నేను ఇంకా వాయిస్ ఇస్తామని వాయిస్ ఇస్తున్నా ఫ్రెండ్స్. నేను చాలా రోజులైంది నేను వీడియోస్ చేయక, పెద్ద వీడియోలు ఏం చేయాలా అని నేను కొద్దిగా ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మనం యూట్యూబ్ చేయాలంటే ఒక కంటెంట్ ఉండాలి కదా, ఏం చేయాలని ఆలోచిస్తుంటేనే ఇంకా నేను అసలు వీడియోస్ చేయాలని అనిపించలేదు. అంటే చాట్ వీడియోలు చేస్తున్నాను కానీ పెద్ద వీడియోస్ చేస్తలేదు. చేస్తాం ఈరోజు అని ఇంకా నేను నైట్కి రాత్రికి ఇంకా కోడిగుడ్ల కూర అన్నం చేయాలని ఉల్లిగడ్డలు కోసేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లోడు పక్కల కూర్చున్నాడు. మా పాప బియ్యము అది దాంట్లో రాళ్ళు ఉంటాయి అని ఏరేయి అని చెప్పింటే ఏరేస్తుంది. మా పిల్లోడు ఉండి కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంటే పక్కల కూర్చొని ఉన్నాడు. ఎందుకు వస్తాయి అని అంటున్నాడు ఫ్రెండ్స్. నువ్వు కోస్తరా నీకు తెలుస్తుంది అని చెప్తున్నాను వానికి నేను. ఇంకా అక్కడ కూర్చున్నాడు చూడు. ఏ వీడియోలు చేయాలో నాకు అర్థం కాదా కూర్చొని ఫ్రెండ్స్. మా పాపగా ఏరేయకుండా చూస్తుంది నా సైడు. అందరు ఉన్నారు మా పిల్లలంతా ఒకరొకటి పని చేస్తున్నారు. అంటే చేసుకోవాలి కదా రాత్రికి వంటని. నేను కట్ చేస్తున్నాను. ఇంకా బ్లాగ్ తీసినాను ఫ్రెండ్స్. చాలా రోజులైంది తీయలేదని తీస్తున్నాను. నాకు అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చేయాలంటే ఒక కంటెంట్ ఉండాలి అంటారు. అది ఖచ్చితంగా నిజమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కంటెంట్ మనకి ఉంటే కానీ మనము వీడియోస్ రోజు చేసి పెట్టగలుగుతాము. ఇప్పుడు ఏది చేయాలా ఏం లేదని మనకు రోజు అట్లా ఆలోచన వచ్చిందనుకో మనం ఏది చేయలేము. ఇప్పుడు ఇంకా నేను ఏమనుకున్నానంటే నేను ఇంట్లో ఏ పని చేసుకున్నా కానీ నేను మీతో షేర్ చేసుకోవాలి కంపల్సరీగా. నేను అది మాత్రమే చేయాలి అని అనుకున్నా ఫ్రెండ్స్. నేను అంటే ఇంట్లో చేసే ప్రతి పని నేను పెద్ద వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అది ఇంకా ఇంట్లో పనిగా వంట కానీ ఏదైనా కానీ ఫ్రెండ్స్. ఇంకా అక్కడ నేను ఏంటంటే కోడిగుడ్ల కూర చేయాలని తెప్పించినాను కదా, అవి మళ్ళీ బజ్జీలు చేసినాను ఫ్రెండ్స్. గుడ్డు బజ్జీ చేసినాను. నేను అప్పుడు వీడియో తీయలేకపోయినా, మా తమ్ముడు ఫోన్ మాట్లాడుతుండే నా చెల్లితోనే, అందుకు నేను వీడియో తీయలేదు. అప్పుడు పిండి కలిపి పెట్టుకున్నా, వాడు ఫోన్ మాట్లాడుతుంటే కదా ఓకేలే ఇంకా చేసిన తర్వాత చూపిస్తామని చూపిస్తున్నా ఫ్రెండ్స్. అదే చేసినానని చెప్తున్నా. 6 గుడ్లు ఉంటే 4 గుడ్లు ఏమో కూర పెట్టినాయి. లేదు 8 గుడ్లు ఏమో తెప్పించిన ఫ్రెండ్స్. తెప్పించి గుడ్లు బజ్జీ చేసినాను. ఇంకా కూర చేస్తున్నాను నేను చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక ఇంట్లో పని మనం ఏది చేసుకుంటే అది మీతో నేను కంపల్సరీ షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కంటెంట్ అంటావా మనం ఏం బయటకు పోయి ఏం చేయలేము కదా. మనం ఇంట్లో పని మాత్రమే ఇంకా చూపించగలుగుతాం. మీతో షేర్ చేసుకొని చూపించాలనుకున్నా నేను కంపల్సరీ చూపిస్తాను. ఇంట్లో ఏది చేసినా అంటే వంటని కాదు ఇంకా పని అయినా ఏంటైనా కానీ కంపల్సరీ పుండి రోజుకు అంటే రోజు మరుసటి రోజు కానీ ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా తమ్ముడు కొడుకున్నాడు పక్కలో, వాడు ఎత్తుకొని ఉన్నాడు.
చాలా ఎండాకాలం కాబట్టి ఫ్రెండ్స్ అసలు వంట చేయాలంటే కానీ చాలా ఉడకబెడుతుంది. రాత్రి అసలు ఫ్యాన్ వేసుకోకుంటే ఉండలేము మనము. వంట చేస్తుంటే కానీ చాలా ఉడకబెడుతుంది. మా ఇంట్లో గాలి కానీ చాలా తక్కువ పైన కదా ఉండేది. అసలు చేయాలంటే కానీ చాలా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ నాకు. కానీ తప్పదు కదా, చేసుకోవాలి తినడానికని ఇంకా చేసుకుంటున్నాను. మా పాప ఉండి ఉడకబెడుతుంది అంటే చూస్తుంది ఫ్రెండ్స్. అట్లా వేస్తున్నాను కాబట్టి చూస్తుంది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, అంటే మీకు ఎలాంటి వీడియోలు కావాలి కానీ చెప్తే అని చేస్తాను. అంటే నాకు అర్థం కాకుండా ఉంది కంటెంట్ అంటే ఏంటి ఎలా ఏమీ లేదని నేను ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. నాకు అర్థం కాకుండా ఉంది కాబట్టి మళ్ళీ ఇంట్లో పని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా మా తమ్ముని కొడుకుంది, పానంబలేదు ఫ్రెండ్స్. వానికి పానంబలేదు, జ్వరం వచ్చింది, 3 రోజులు అయింది వానికి. అందుకు అలా ఉన్నాడు డల్లుగా. లేదంటే చాలా బాగా ఆడుకుంటుండే కింద ఏడిస్తే. కానీ ఇప్పటికైనా కానీ కింద ఏడిస్తున్నామనుకో బాగా ఆడుకుంటాడు. చూస్తూనే ఉన్నాడు. నేను ప్రాణం బాలేదని చెప్తున్నాను, అందుకు వాడు నా సైడే చూస్తున్నాడు ఫ్రెండ్స్. అన్నాన్ని పెట్టినాను, ఆ సైడ్ కూరకు పెట్టినాను. చేసేసినామనుకో మనకు పని అంతా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా దిగడానికి ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్. వాడు కిందకి దిగడానికి మా పిల్లోడు ఎత్తుకున్నాడు. అవన్నీ కింద ఇడిచినామనుకో బాగా ఆడుకుంటాడు. నవ్వుతున్నాడు చూడు ఫ్రెండ్స్, ఇలా నవ్వుతున్నాడు నగిస్తుంది. అటు మా కూతురు పెద్ద పాప నవ్వుతున్నాడు. కిందకి దిగడానికి ట్రై చేస్తున్నాడు వాడు. ఎత్తుకునింది ఫ్రెండ్స్, ఎత్తుకునిందిగా. ఎట్లా చూస్తున్నాడు చూడు, వీడియో సైడే చూస్తున్నాడు వాడు. హాయ్ చెప్పు అంటుంది. ఇంకా చెప్పడు ఏం చెప్పడు ఫ్రెండ్స్, ఒక చూస్తూనే ఉంటాడు వాడు అంతే. మనం వీడియో చేస్తుంటే దానికి వెళ్ళి చూస్తూనే ఉంటాడు. మనకి ఏం అర్థమవుతుందో ఏమో కానీ అలా చూస్తూనే ఉన్నాడు. కింద ఇడిచింటే చూడు ఫ్రెండ్స్, ప్రాణం బాలేదు వానికి. జ్వరం వచ్చినా కానీ ఎలా ఆడుకుంటున్నాడు. ఒక తాన ఉన్నాడు, ఇంట్లోకి బయటికి అంతా తిరుగుతూనే ఉంటాడు. కూర్చున్నాడు చూడు ఫ్రెండ్స్, ఇలా కూర్చున్నాడు మా ఊరు. పట్టుకొని లేయడానికి ట్రై చేస్తాడు వాడు. మాకేం భయం అవుతుంది, ఎందుకంటే కింద పడతాడేమో అనిపిస్తుంది. ఇంకా నడుస్తా నిలబడలేడు కదా ఫ్రెండ్స్. వాడు నిలబడితే మనకు భయం ఉండదు. నిలబడలేడు, ఇంకా వాడు దొగ్గులాడుతున్నాడు. అన్నీ ఎక్కడ ఏది ఉంటే అక్కడ పట్టుకొని నిలబడాలని ట్రై చేస్తుంటాడు వాడు. చూస్తున్నాడు చూడు. కంపల్సరీ మనిషి ఉండాలి, వాడు ఉన్న చోట మనిషి ఉండాలి. ఎందుకంటే భయం అవుతుంది, కింద పడతాడేమనిపిస్తుంది మాకు. వంట అయిపోయింది ఫ్రెండ్స్, అందుకు అవి గ్యాస్ వేకి అడుగుతున్నాను, నేను లోన పెట్టి అడుగుతున్నాను. అంటే స్టీల్ కదా అందుకు అడుగుతున్నా ఫ్రెండ్స్. చిన్నగా ఉంటుంది బాత్రూము, అది ఇంకా 2 ఒకటే తను ఉండే కాబట్టి అట్లా అడుగుతున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నేను వీడియో చేస్తుంటే కానీ అసలు నా వీడియో పట్టించుకోకుండా ఈ బ్రాండ్ వీడియో చూస్తున్నారు. ప్రతి రోజు ఈ బ్రాండ్ అంటే ఎంత పిచ్చి మా ఇంట్లో చూస్తూనే ఉన్నారు. అసలు నా వీడియో అసలు పట్టించుకోలేదు. నేను చూస్తా ఫ్రెండ్స్. అంటే నేనంటే వీడియో చూస్తున్నా పట్టించుకోలేదు కానీ నేను కానీ చూస్తా. అంటే అన్న వీడియో అంటే చాలా బాగుంటుందని అందరూ